అంటే అవును, నేను ఆన్సర్ చెప్పినాక మిమ్మల్ని మళ్ళీ ఇంట నేను అడుగుతా, మీరు చెప్పి ఎంత మంది వచ్చినారు కదా, మేమేమైనా అన్యాయం చేసినావా? మరి మా వాళ్ళు అక్కడ వాళ్ళు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఒక్క నిమిషం అది ఆగండి. నాకు అది కదా మీ క్వశ్చన్. సో వీళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు కోవిడ్ వాళ్ళని అంటున్నారు, మీరు అక్కడ కోవిడ్ పోడ్కాస్ట్ లో మాట్లాడాలి కదా, వాళ్ళని మీరు అక్కడ తిట్టాలి కదా. ఎక్కడ పోడ్కాస్ట్ లో అక్కడ పోడ్కాస్ట్ లో ఉన్నాయి. మేము ఉన్న కాలంలో టెక్నాలజీనే లేదు, ఇంటర్వ్యూలే చేయరు. ఇంటర్వ్యూలు అయినా సార్ న్యూస్ పేపర్లు తప్ప ఏమీ లేవు. చెప్పండి పోడ్కాస్ట్ లా ఇక్కడ పెద్ద ఆవేశపడద్దండి. నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఆవేశం ఏంది జాబీర్? దానికి సమాధానం ఇక్కడికొచ్చి అన్యాయం అయిపోయిన వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది మీకు ఆవేశం. ఆడు కూర్చోండి వాళ్ళకి మీకేం తెలుస్తుందా? వినండి చెప్పేది వినండి. చెప్పు జాబీర్ వినండి, చెప్పు. మీకు ఒక్క విషయం చెప్తాను, దాని తర్వాత వీళ్ళు అన్యాయం చేస్తున్నారా మన వాళ్ళు అన్యాయం చేస్తున్నారో చెప్పు మీకు. చెప్పు ఓకేనా? శివ అనే అతన్ని ఎడారిలో నుంచి నేను పిలుచుకొని వచ్చానా? అవును. నా జీవితం పనంగా పెట్టి నా భార్యకు ఫోన్ చేసి నేను రేపు పొద్దున్న నేను నీకు ఫోన్ మాట్లాడుతానో లేదో అని చెప్పి నేను పిలుచుకొని వచ్చిన అతన్ని రిస్క్ చేసి పంపించినాడు. నేను ఒప్పుకుంటా, నేను కామెంట్ కూడా పెట్టినా. ఒక్క నిమిషం నేను పూర్తిగా చెప్పలేదు. నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు. మాట్లాడకండి, ఆయన చెప్పండి, మీరు మాట్లాడకండి. చెప్పు, వింటా ఉన్నాం. కానీ జాబీర్ బ్రో చెప్పు. పిలుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను ఇప్పుడు పెద్ద ఆయన అంటున్నారు కదా ఇబ్బంది పెడతారు అని చెప్పి, ఇప్పటికిప్పుడు అనుకుంటే నన్ను కిడ్నాప్ కేసులో పెట్టి ఉరి శిక్ష చేయగలరు. అతన్ని పిలుచుకొని వచ్చిన దానికి. ఓకే. కానీ రివర్స్ గా ఇక్కడ ఏం జరిగింది తెలుసా? నన్ను ఒక కార్యాలయానికి పిలిపించి నా సివిల్ ఐడి ఫోటోలు తీసుకొని ఇప్పటికిప్పుడు నిన్ను కువైట్ నుంచి డిపోర్ట్ చేస్తాము అని మన తెలుగు వాళ్ళు అన్నారు. ఓకే. ఒకరి ప్రాణాలు కాపాడిన దానికి నన్ను డిపోర్ట్ చేస్తానని చెప్పి మన తెలుగు వాళ్ళు అన్నారు ఒక కార్యాలయానికి పిలిచి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు చూసినావా? మరి ఏం చెప్పిండి? ఏం చెప్పినాడు? అతను కాపాడినాడు. అతనికి యాక్చువల్ గా ఏం చేయాలి? మన వాళ్ళంతా చేసి సన్మానం చేయాలా? ఇతను ఆయన కొత్తలేక వచ్చింది ఇప్పుడు, అవునా కాదా? అది మన జనం. ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు నీ టాపిక్ ఈయన వేరే ఇంటర్వ్యూలలో సన్మానం చేస్తా జాబీర్ వస్తే ఇంటికి. వేరే టాపిక్లలో మీ టాపిక్ ఇది మంచిగా చేసిండు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడిండా జాబీర్ బ్రో? సెకండ్ వీడియోలో చెప్పారు. సో అప్పటికి మీరు రియాక్ట్ అయిన తర్వాత చెప్పడం జరిగింది కదా? అయిపోయింది రియాక్ట్ అయిపోయినాం అప్పటికి. ఓకే.